మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మన పీఠంలో ప్రతి అమావాస్యకు కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రుద్రాభిషేకము అనేటువంటిది ఖచ్చితంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. రుద్రాభిషేకము దశమహావిద్యల ప్రాసెస్ విధానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రుద్రునికి సంబంధించిన, అంటే శివతత్వానికి సంబంధించిన, శివతత్వము, శివము కావచ్చు, అంటే శివుడు కావచ్చు, రుద్రుడు, వీరభద్రుడు, మహాభైరవుడు, శరభేశ్వరుడు, ఇలాంటి ఏ విధానాన్ని కూడా మీరు అనుసరించవచ్చు. ఇది మనం చేయాలి. అయితే రుద్రాభిషేకము మన పీఠంలో అమావాస్యకు కంపల్సరీ. ఇంకా ఆ విధానంలోనే కొన్ని దిగ్బంధనాలు, కొన్ని విధానాలు అభిషేకంలోనే సంధించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇది మన విధానంలో ఉంటుంది. ఇక సరే, కొన్ని సందర్భాలలో మనము నవగ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కానీ, శిష్యులు ఏ విధానాలతో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి దాన్ని తీసుకొని, దానికి సంబంధించినటువంటి విధానాలను ప్రతి అమావాస్యకు, ఒక అమావాస్యకు ఒకటి, ఇంకొక అమావాస్యకు ఇంకొకటి, అలా మనం సంధించుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా జరగాలి కూడా. అయితే ఇక్కడ ఈసారి విధానంలో మాత్రము మనకి అమావాస్య అనేటువంటిది 14వ తేదీ ప్రారంభమవుతుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉదయం కాదు, రమారమిగా సుమారుగా 12 తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది. 14వ తేదీ అమావాస్య అవుతుంది, ఆదివారం అవుతుంది. విశేషంగా ఆదివారం అమావాస్య 12 తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది 14వ తేదీ. అంటే నైట్ అంతా కూడా మనకు అమావాస్య కిందనే లెక్క. ఇది ఎప్పుడు పూర్తి అవుతుందంటే సోమవారం, అంటే 15వ తేదీ ఉదయము 9 నుండి 9:30, ఆ తర్వాత నుండి అంతవరకు పూర్తవుతుంది. అంటే మనకి 14వ తేదీ 12 గంటలకు రమారమిగా ప్రారంభమై రమారమిగా సోమవారము 9:30కు వరకల్లా అయిపోతుంది. అంటే ఇక్కడ తిథులు ఇలా కొన్ని సందర్భాలలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే ఒక విశేషమైనటువంటి విధానం. అయితే ఎవరైతే కార్యక్రమాలు, అంటే విద్యకు సంబంధించినటువంటి విధానాలు, ప్రయోగ విధానాలు చేయాలని అనుకుంటారో వారు ఎక్కువ, అంటే 14వ తేదీ, అంటే ఉదయము 15వ తేదీ అవుతుందనేటువంటి నైట్లో, రాత్రిలో మన ప్రయోగ విధానాలు చేసుకోవచ్చు. ప్రయోగ విధానాలు అంటే దారిద్ర్య నిర్మూలన ప్రయోగాలు ఉంటాయి. సరే, చెడు ఎవరైనా మనల్ని చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే ఆ నిర్మూలన, వాస్తు దోష నిర్మూలన, ఇలా ఏదైనా సరే నకారాత్మక శక్తులను నిర్మూలన చేసేటువంటి విధానం అంతా కూడా ప్రయోగ విధానాలైతే మీరు 14వ తేదీ రాత్రి చేయడం చేయండి. అయితే ఎప్పుడే కానీ ఉదయం సూర్యోదయము అయిన తర్వాత ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం నెక్స్ట్ కూడా మనము అదే తిథిగా మనం కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ సూర్యోదయము తర్వాత అమావాస్య అవుతుంది. 14వ తేదీ 12కి అలా ప్రారంభమై 9:30 వరకు ఉంటుంది కనుక సోమవారము సూర్యోదయము కావడం అనేటువంటిది అమావాస్య తిథి కిందనే వస్తుంది. కనుక 15వ తేదీన కూడా మనము అమావాస్య కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రయోగ విధానాలకు 14వ తేదీ నైట్లు చేసుకోవచ్చు. తర్వాత అమావాస్య యొక్క ఏ తిథి యొక్క ప్రభావం, అమావాస్య పౌర్ణమి యొక్క ప్రభావం కొంత ఉదయం, అంటే మరుసటి రోజు ఉంటుంది, ఆ రోజు ఉంటుంది, ఆ తర్వాత రోజు కూడా ఉంటుంది కనుక మీరు మీ యొక్క వెసులుబాటును ఉపయోగించుకుంటూ మీరు చేసుకునేటువంటి విధానాన్ని అనుసరించండి. ఇక పీఠానికి సంబంధించినటువంటి విధానంలో మాత్రము, అంటే ఉదయము తిథి అవుతుంది, మన కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుండి ప్రారంభమవుతాయి కనుక
మనము 15వ తేదీనే అమావాస్య అనేటువంటి విధానాన్ని మనం తీసుకోవాలి. వాస్తవంగా కూడా క్యాలెండర్‌లో కానీ, మీరెక్కడ గాని సూర్యోదయము తర్వాత ఏదైతే ఉంటుందో ఆ స్థితినే మనము కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది కనుక, ఇది అమావాస్య కిందనే లెక్క. ఇక 15వ తేదీన మన పీఠంలో కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా ఈ రుద్రాభిషేకము అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా! దశమహావిద్యల విధానంలో ఇది కంపల్సరీ. అంటే రుద్ర విధానం ఏదైనా సరే. మీరు మంత్ర సాధన చేయొచ్చు. ఇంకా ఇతరత్రా ఏదైనా చేయొచ్చు. మనమైతే ఏం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక 2 గంటలు సాధన. ఒక శక్తివంతమైనటువంటి పీఠంలో ఒక 2 గంటల సాధన అనేటువంటిది చాలా ఉత్కృష్టంగా మీకు పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి వాతావరణం ఇదంతా కూడా తర్వాత ఇక్కడ పెట్టబడినటువంటి దిగ్బంధన విధానాలు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి వైబ్రేషను చాలా ప్రశాంతతను మనకేదైతే కామ్యం ఉంటుందో దాన్ని తొందరగా నెరవేర్చడము అనేటువంటి విధంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ కార్యక్రమము విజయవంతం కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ అమావాస్యకు 15వ తేదీ జరిగేటువంటి అమావాస్యకు మనము రుద్రాభిషేకము ఇలాంటి వాటితో పాటు పాశుపత ప్రయోగము అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ఇక్కడ పాశుపత ప్రయోగాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే అంటే అంటే రకరకాలుగా ఉంటాయి. పాశుపతము అంటే శివుని యొక్క అస్త్రము. ఇది తిరుగులేనటువంటిది, కొట్టేస్తది. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రము కొన్నిటికి విరుగుడు ఉంటాయి. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రమే. అంటే దానికి అదే సాటి. ఇంకొకటి ఏది కూడా పనిచేయదు. టాపు బ్రహ్మాస్త్రం అని చెప్తా ఉంటాం. అంటే అంత విలయం ఉంటుంది. శివుని యొక్క పాశుపతానికి విరుగుడు లేదు అనేటువంటి ఒక విధానం ఉంటుంది. కనుక ఇక్కడ ఈ పాశుపత ప్రయోగం చేయడం జరుగుతుంది. ఇక్కడ పాశుపత ప్రయోగాలంటే ఇంకొక విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చండీ చేస్తున్నాము. చండీ హోమము చేస్తున్నాము. చండీ హోమానికి ఒక శ్లోకానికి ముందు ఏదైనా ఒక దేవి లేదా దేవతా మంత్ర విధానాన్ని తీసుకొని ఒక శ్లోకానికి ముందు ఆ తర్వాత ఇలా సంధించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది పాశుపత ప్రయోగం కిందికి వస్తుంది. పాశుపత ప్రయోగం ఇది ఒక విధానం. ఇలా ఏ దేవి లేదా దేవత మనము ఏదైతే కామ్యాన్ని అనుసరిస్తూ మన హోమాన్ని తలపెడతామో దానికి సంబంధించినటువంటి వాటిని ముందు ఈ చండికి ముందు వెనక అలాగే ప్రతిగ్రహ హోమాలకు, భైరవ హోమాలకు ఇలా చాలా హోమాలకు కూడా మనం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చేయొచ్చు, అలా విధానాలు ఉంటాయి. ప్రతి దేవి దేవతకు హోమ విధానం ఉంటుంది. చివరికి సూక్తాలతోనైనా సరే హోమ విధానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కొన్నిటికి విశేషంగా ఇప్పుడు చండీ తీసుకుంటే దాని విధానం వేరే ఉంటుంది. ఆ చండీ విధానము, ప్రత్యంగిర విధానము, వారాహి విధానం ఇలా కొన్ని ప్రత్యేకంగా ఉండడం జరుగుతుంది. వాటికి ముందు వెనుక సంధించి చేయడము. ఇక్కడ అంటే హోమ పాశుపత సంధన ప్రయోగం కాదు, సంధించేటువంటి ప్రయోగం కాదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్‌గా పాశుపత ప్రయోగమే ఉంటుంది. ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ శిష్యులు ఎవరైనా సరే, ఎవరైనా బాగా ఇబ్బంది పడుతున్నారు, చికాకు అవుతుంది అనుకునేటువంటి వారు కానీ, లేదు కార్యక్రమము అంటే మేము ఏదైనా పెట్టుకునేటువంటి కార్యక్రమం విజయవంతం కావాలి అనుకునేటువంటి వారు కానీ, మీరు అమావాస్యకు ఒక 3 లేదా 5 అమావాస్యలకు మీరు అటెండ్ కావచ్చు. 3 సరిపోతుంది. అటెండ్ కావచ్చు. ఇక్కడ మీకు ఎలాంటిది ఉండదు. మీకు భోజన కార్యక్రమాలతో సహా అన్నీ కూడా ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ సరే కొంతమంది అడుగుతున్నారు, గురుగారు వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి అని. అది మీ ఇష్టం బిడ్డ. ఫ్రూట్స్ తీసుకురావచ్చు. లేదా మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని రావచ్చు. లేదంటే ఏమి లేకుండా కూడా రావచ్చు. మీకు సౌలభ్యం లేకపోతే అది పెద్ద ఎసెన్షియల్ కాదు, ముఖ్యమైనటువంటిది కాదు. అయితే అడుగుతున్నారు, గురుగారు ఏం తీసుకొస్తారు బిడ్డ? ఏదో ఒకటి తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేసేసుకోండి, లేకపోతే లేదు. అయితే ఒక విషయం ఏంటంటే నేను ఒక వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఎవరైనా సరే ఒక రిలేషన్స్ అంటే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. సో ఏదో ఒకటి మనం తీసుకొని వెళ్ళాలి. అది వెళ్ళేటువంటిది మీ బంధువుల ఇంటికి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. తీసుకువెళ్ళేటువంటిది ఏదైనా సరే కొంచెం మంచిగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు అరటి పళ్ళు ఉంటాయి బిడ్డ, 2, 3 రకాలు పెడతారు. ఉన్న వాటిలలో అరటి పళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? మీ తాహతును బట్టే మీరు తీసుకొని వెళ్ళాలి. తీసుకువెళ్ళేటువంటి అన్ని కూడా మంచి తీసుకెళ్ళాలి.
ఇది ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేదా ఒక టెంపుల్‌కి వెళ్ళినా, ఒక పీఠానికి వెళ్ళినా, ఒక ఆశ్రమానికి వెళ్ళినా, హాస్పిటల్‌కి వెళ్ళినా చూడ్డానికి, ఇలా ఇతరత్ర మనం వెళ్ళేటువంటి సందర్భంలో ఉట్టి చేతులతో పోకూడదనేది ఒకటుంటుంది. సరే ఈ రోజులలో ఆచరిస్తున్నారు, ఆచరించట్లేదు అది పక్కన పెట్టండి. మీరు తేవచ్చు, తేకపోనవచ్చు. అది పెద్ద ఎసెన్షియల్ కాదు. అది మీ మీ విధానం అది. మీకెలా అనిపిస్తే అలా చేసుకోండి. ఇక్కడికొచ్చి సాధన చాలా ముఖ్యంగా ఉంటుంది. సాధన చాలా ఇంపార్టెంట్. సాధన చేసుకోవాలి. తర్వాత మీకు ఏదైనా కార్యక్రమము విజయవంతం కావాలనుకున్నప్పుడు ఇక్కడ అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా చేతబడి కొన్ని ఇట్లా ఇతరత్రా ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఈ పాశుపత ప్రయోగ విధానము దాన్ని నిర్మూలన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మీకు ఎప్పుడు అమావాస్యకొచ్చినా కూడా ఏదో ఒక కార్యక్రమం శక్తివంతమైనటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం కనుక అది మీకు ఉపయుక్తంగా ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం